హాయ్ అండి. చిరంజీవిగా చిరస్థాయిగా మన అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మన అన్నయ్య పద్మభూషణ్, పద్మవిభూషణ్, సుప్రీం హీరో మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారి పుట్టినరోజు ఓ చిరుకానుకగా ఆయన నటించిన మొదటి చిత్రం నుంచి ప్రస్తుతం విడుదలైన చిత్రాల వరకు ప్రతి సినిమాలో ఆయన పేరు ఏ విధంగా చిరంజీవి నుంచి డేరింగ్, డైనమిక్, డాషింగ్ హీరో, సుప్రీం హీరో మరియు మెగాస్టార్గా వెలుగొందిన క్రమం చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఆయన నటించిన మరియు అతిథి పాత్రలు మెప్పించిన ప్రతి సినిమాను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. మేము సంగ్రహించినంత వరకు ఈ వీడియోలో పొందుపరిచి మీకు అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆశీస్సులను లైక్ రూపంలో మరియు సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. జై చిరంజీవ. చిరంజీవి గారి మొదటి సినిమా నూతన తారలు అని ఇంట్రడ్యూస్ చేస్తూ చిరంజీవి గారి పేరు రావడం జరిగింది. తదుపరి సినిమా మన ఊరి పాండవులు. మూడవ సినిమా తాయారమ్మ బంగారయ్య, చిరంజీవి గారి పేరు. నాలుగవ సినిమా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఐదవ సినిమా కొత్తల్లుడు. ఆరవ సినిమా ఐ లవ్ యూ. పునాదిరాళ్ళు యాక్చువల్గా చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం, కానీ రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు. తర్వాత ఇది కథ కాదు, చిరంజీవి గారు ఇందులో నెగిటివ్ రోల్లో కనిపిస్తారు, బాలచంద్ర గారి దర్శకత్వంలో. తర్వాత రాంబంటు, కోతుల రాయుడు, అగ్ని సంస్కారం. ఇందులో కొన్ని టైటిల్స్ కార్డ్స్ మిస్ అయినాయండి, కాబట్టి సినిమా పోస్టర్ని యాడ్ చేశాను నేను, దయచేసి గమనించగలరు. తర్వాత కొత్తపేట రౌడీ, ఇందులో అతిథి నటుడుగా చేశారు చిరంజీవి గారు. తర్వాత చండీ ప్రియ, ఇందులో శోభన్ బాబు గారు మెయిన్ హీరో, చిరంజీవి గారు సెకండ్ హీరో. తర్వాత ఆరెంజ్ మంటలు, జాతర. తర్వాత మోసగాడు, ఇందులో శోభన్ బాబు గారు మెయిన్ హీరో. పున్నమి నాగు, చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన సినిమాగా చెప్పొచ్చు. ఏవిఎం ప్రొడక్షన్ హౌస్లో చేశారు ఈ సినిమా. చిరంజీవి గారి యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుంది దీంట్లో అయితే. తర్వాత నకిలీ మనిషి, చిరంజీవి గారి ద్విపాత్ర అభినయం చేసిన మొట్టమొదటి సినిమా ఇదే, నకిలీ మనిషి. కాళీ, ఇందులో రజనీకాంత్ గారు హీరో. రజనీకాంత్ గారితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నారనమాట చిరంజీవి గారు. తర్వాత తాతయ్య ప్రేమ లీలలు, లవ్ ఇన్ సింగపూర్, ప్రేమ తరంగాలు, ఇందులో కృష్ణరాజు గారు హీరో. తర్వాత మొగుడు కావాలి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అండి ఇది, చాలా బాగుంటుంది సినిమా అయితే. రక్తబంధం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఇందులో కూడా కృష్ణరాజు గారు అండి హీరో, చిరంజీవి గారు అతిథి నటుడుగా చేశారు. ప్రేమ నాటకం, ఫ్రెండ్లీ అపియరెన్స్, చూశారు కదా ఏ విధంగా వచ్చిందో పేరు. తర్వాత పార్వతీ పరమేశ్వర్లు, చంద్రమోహన్ గారితో. తర్వాత 47 రోజులు, ఇది బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అండి. దీంట్లో పూర్తిగా నెగిటివ్ రోల్లో చిరంజీవి గారు కనిపిస్తారు, ఆయన యాక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత తోడు దొంగలు, దీంట్లో కృష్ణ గారు హీరో, చిరంజీవి గారు సెకండ్ హీరోగా చేశారు. తర్వాత తిరుగులేని మనిషి, ఎన్టీఆర్తో చిరంజీవి గారు చేసిన ఒక్క సినిమా, మహానటుడు ఎన్టీఆర్తో. తర్వాత న్యాయం కావాలి, ఇందులో కూడా నెగిటివ్ రోల్లో కనిపిస్తారు చిరంజీవి గారు. ఊరికి ఇచ్చిన మాట, సుధాకర్ గారితో వాళ్ళ ఫ్రెండ్ అయిన సుధాకర్ గారితో చిరంజీవి గారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు దీంట్లో, హీరో చిరంజీవి గారే. తర్వాత రాణికాసుల రంగమ్మ, శ్రీదేవి గారితో చేసిన మొట్టమొదటి సినిమా. శ్రీరస్తు శుభమస్తు. బందిపోటు సింహం అండి, ఇది యాక్చువల్గా తమిళ సినిమా, కానీ మన తెలుగులో డబ్ చేశారనమాట. ఇంట్లో మన అభిమాన కథానాయకుడు చిరంజీవి అని వచ్చేసింది చూడండి. తర్వాత ప్రియ, చట్టానికి కళ్ళు లేవు, సినిమాలో హీరోయిజం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిరంజీవి గారి యాక్షన్ సూపర్ దీంట్లో.
కిరాయి రౌడీలు, దీంట్లో కృష్ణ గారితో కలిసి చేశారు. చిరంజీవి గారు పేరు ఎలా వచ్చిందో చూడండి. అలాగే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామంది గుర్తే ఉంటుంది. చిరంజీవి గారి సినిమాలో 500 రోజులు ప్లస్ ఆడిన సినిమా మొట్టమొదటి సినిమా ఇదే నాకు తెలిసినంత వరకు అయితే. తర్వాత శుభలేఖ, కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా. ఈ సినిమాలో చిరంజీవి నటన అపూర్వం, అద్భుతం. ఇది పెళ్ళంటారా, సీతాదేవి, ఇది ఫీమేల్ లీడ్ రోల్ సినిమా. చిరంజీవి గారు ఆమె అక్కకు తమ్ముడుగా చేశారు. తర్వాత రాధా మై డార్లింగ్, టింగురంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు, ఇది విజయబాబు గారి దర్శకత్వంలో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చూసినా కూడా బోర్ కొట్టదు, చాలా సూపర్గా ఉంటుంది కామెడీ ఇందులో. తప్పకుండా చూడండి, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా. బిల్లారంగ, మోహన్ బాబు గారితో రెండవ సినిమా ఇది, కంప్లీట్ యాక్షన్ సినిమా ఇది బిల్లారంగ. తర్వాత యమకింకరుడు, ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంటుందండి సినిమా అయితే, యాక్షన్ ఎపిసోడ్స్. తర్వాత మొండిఘటంగా చిరంజీవి అని వచ్చింది. తర్వాత మంచు పల్లకి, వంశీ గారి దర్శకత్వంలో చేసిన ఒకే ఒక సినిమా మంచు పల్లకి. తర్వాత అనుబంధాలు, ప్రేమ పిక్చర్లు, పల్లెటూరి మునగాడు, అభిలాష, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అండి. శిక్ష రద్దు గురించి సినిమా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఆలయశిఖరం, 1983లో ఈ చిత్రాలన్నీ అపూర్వ చిత్రాలే అనుకోవాలి చిరంజీవి గారి కెరీర్లో. శివుడు, పులి బెబ్బలి, గూఢచారి నెంబర్ 1, మా ఇంటి ప్రేమాయణం, మహారాజు. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న టైంలో వచ్చిన ఈ మూవీ చాలా నిరుద్యోగులకు చాలా చాలా బాగా నచ్చింది ఆ జనరేషన్లో. తర్వాత రోషగాడు, సింహపురి సింహం, ఖైదీ, చిరంజీవి గారి కెరీర్ని కంప్లీట్ టర్న్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. 1983లో ఖైదీ ఒక ట్రెండ్ సెటర్ అండి ఇది. అప్పట్లో చిరంజీవి గారి లైఫ్ని మలుపు తిప్పిన పెద్ద సినిమా అని చెప్పవచ్చు. తర్వాత మంత్రి గారి వెంకుడు, ఖైదీ అంత పెద్ద హిట్ అయిన తర్వాత వచ్చిన ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. కానీ ఎందుకో అంత సక్సెస్ కమర్షియల్గా కాలేదు, కానీ చాలా బాగుంటుందండి సినిమా. మంచి సినిమా, బాబు గారి దర్శకత్వంలో చేసిన ఒకే ఒక సినిమా. తర్వాత సురేష్ ప్రొడక్షన్లో చేసిన ఒక సంఘర్షణ, ఇది కూడా ఒకే సినిమా అండి. రామినాయుడు గారి నిర్మాణ సంస్థలో చేసిన సినిమా. అల్లుళ్ళు వస్తున్నారు, ఇది కూడా కంప్లీట్ కామెడీ సినిమా అండి, చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ కామెడీ సినిమా అనమాట. చంద్రమోహన్ గారు చూడండి, ఆయన లీడ్ రోల్లోనే చేశారు ఆయన. తర్వాత సెకండ్ హీరో చిరంజీవి. తర్వాత గుండా, ఇక్కడ స్టార్ట్ అయిందండి యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో చిరంజీవి అని. ఇక్కడ నుంచి ఆయన డైనమిక్ అండ్ డేరింగ్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్షన్ మూవీస్ ఎక్కువ చేశారు కాబట్టి ఈ పేరు వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత హీరో చూడండి, డైనమిక్ హీరో చిరంజీవి నటించిన అని దేవాంతకుడి సినిమాలో. మహానగరంలో మాయగాడు, ఒక మంచి సాంగ్ ఉంటుందండి, ఇన్స్పిరేషనల్ సాంగ్. భయమే నీ శత్రువు, భయమే నీ మృత్యు అని మనకి ఎదిరిస్తూ ధైర్యంగా ఎలా ఉండాలనేది చాలా బాగుంటుంది. తర్వాత ఛాలెంజ్ అండి, ఒక యువకుడు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న నిరూపించే చిత్రం ఇది. ఆ టైంలో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. దీంట్లో చిరంజీవి గారు నటించిన అని మాత్రమే వస్తుంది. ఛాలెంజ్ నిజంగా ఛాలెంజింగ్ మూవీ అండి చిరంజీవి గారికి అయితే ఇది ఆయన కెరీర్లో. తర్వాత ఇంటి గుట్టు, నాగు, ఇది ఏవిఎం సంస్థలోనే మళ్ళీ చేశారు చిరంజీవి గారు. పునః నాగు హిట్ అయినందువల్ల అనుకుంటున్నాను నేనైతే. నాగు అనే పేరుతోనే మళ్ళీ వచ్చింది సినిమా. తర్వాత అగ్నిగుండం, ఇందులో మనకు డేరింగ్ అండ్ డైనమిక్ హీరో అని వస్తుంది. తర్వాత రుస్తుం, డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోని వచ్చింది చూడండి. దీంట్లో రుస్తుంలో చిరంజీవి నటించిన. టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూడండి, చాలా స్టైలిష్ లుక్తో. తర్వాత చట్టంతో పోరాటం, దొంగ, చిరంజీవి గారి పేరు వచ్చిన చిరంజీవి సినిమా. డేరింగ్ అండ్ డాషింగ్ చిరంజీవి,
గారి జ్వాల డబల్ యాక్షన్ అండి. ఇందులో ద్విపాత్ర అభినయం చేశారు చిరంజీవి గారు. పులి డేషింగ్ డైనమిక్ హీరో టైటిల్లో ఈ విధంగా వస్తుంది. ఇంట్రడ్యూసింగ్ సీన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంట్రడక్షన్ సీన్ చాలా సూపర్గా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. తర్వాత రక్త సింధూరం డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో చిరంజీవి గారు అని. తర్వాత అదేవిధంగా డైనమిక్ హీరో రాఘవేంద్ర గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా. దీంట్లో డైనమిక్ హీరో చిరంజీవి అని వచ్చేసిందండి. తర్వాత విజేత కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఫ్యామిలీ మూవీస్ వైపు తీసుకొచ్చిన సినిమా అని చెప్పవచ్చు. విజేత ఎమోషన్తో మనల్ని కట్టిపడేస్తారు చిరంజీవి గారు ఇందులో అయితే. అందులో ఉన్న నటుల్లోని ఇంకో కోణాన్ని చూపించింది ఈ సినిమా. తర్వాత కిరాతకుడు రోరింగ్ లయన్ చిరంజీవి నటించిన అని వచ్చిందండి ఇందులో. తర్వాత కొండవీటి రాజా రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది సినిమా. మాస్కి చాలా బాగా నచ్చేసింది అన్నమాట ఈ సినిమా అయితే. కొండవీటి రాజా తర్వాత మగధీరుడు మిడిల్ క్లాస్ సంబంధించి మూవీ అండి ఇది. తర్వాత వేట సుప్రీం హీరో అని ఇక్కడి నుంచి మొదలైంది. చిరంజీవి గారి పేరు ముందు సుప్రీం హీరో అని యాడ్ అయింది. సుప్రీం హీరో చిరంజీవి వేట. తర్వాత చంటబ్బాయ్ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ చందాల గారి దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక సినిమా చంటబ్బాయ్. సుప్రీం హీరో చిరంజీవి. తర్వాత రాక్షసుడు అండి. ఇందులో కూడా సుప్రీం హీరో చిరంజీవి అనే టైటిల్ కార్డులో వస్తుంది. తర్వాత ధైర్యవంతుడు. తర్వాత మళ్ళీ డైనమిక్ హీరో చిరంజీవి అని చాణక్య శబ్దంలో వచ్చేసింది. తర్వాత మళ్ళీ దుమ్ము మొగుల్లో సుప్రీం హీరో చిరంజీవి నటించిన అనే వచ్చింది. ఇందులో ద్విపాత్ర అభినయం చేశారు చిరంజీవి గారు. తర్వాత భారతీ రాజా గారి దర్శకత్వంలో చేసిన సినిమా ఆరాధన. ఇందులో కూడా సుప్రీం హీరో చిరంజీవి అని వచ్చింది. నటుల్లోని ఇంకో కోణాన్ని భారతీ రాజా గారు ఆవిష్కరించారు ఇందులో. తర్వాత చక్రవర్తి త్రిమూర్తులు ఇందులో గెస్ట్ సాంగ్లో కనిపిస్తారు మనకు. తర్వాత పసివాడి ప్రాణం. ఇక్కడ నుంచి కమర్షియల్ సినిమాలో కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారండి చిరంజీవి గారు నాకు తెలిసి అయితే. తర్వాత స్వయం కృషి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఆయనకు నందిని తెచ్చిపెట్టింది ఈ సినిమా. సుప్రీం హీరో చిరంజీవి అని ఇందులో వస్తుందండి. స్వయం కృషి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. తర్వాత జేబు దొంగ సుప్రీం హీరో చిరంజీవి. తర్వాత మంచి దొంగ ఇందులో కూడా సుప్రీం హీరో చిరంజీవి అని వచ్చిందండి. తర్వాత రుద్రవీణ బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన రుద్రవీణ. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండి. చాలా సూపర్గా ఉంటుంది సినిమా అయితే. చిరంజీవి గారి యాక్షన్ ఒక లెవెల్లో ఉంటుంది దీంట్లో. తర్వాత ఎముడికి మొగుడు పక్కా కమర్షియల్ మూవీ అండి ఇది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేశారు చిరంజీవి ఫ్రెండ్స్తో కలిసి. ఇందులో కూడా సుప్రీం హీరో చిరంజీవి వచ్చింది. తర్వాత ఖైదీ నెంబర్ 786. తర్వాత మరణమృతం ఇందులోనే అండి నాకు చిరంజీవి గారు మెగాస్టార్గా ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. మెగాస్టార్ చిరంజీవి అని ఫస్ట్ టైం టైటిల్ కార్డులో యాడ్ అయింది. తర్వాత త్రినేత్రుడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అంజనా ప్రొడక్షన్స్ హౌస్ ఈ సినిమాతోనే మొదలైంది. నాగవారి ప్రొడక్షన్ హౌస్. తర్వాత యుద్ధభూమి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ స్టిల్ చూస్తే నాకు ఆ సినిమానే గుర్తొచ్చింది ఈజీగా. అంత సెట్ అయిపోయింది అనమాట. తర్వాత స్టేట్ రౌడీ అండి. ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. సుప్రీం చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ ఒక లెవెల్లో ఉంటుంది ఈ సినిమా కూడా. తర్వాత రుద్రనేత్ర ఇందులో కూడా సుప్రీం హీరో చిరంజీవి నటించిన అని వచ్చింది. మా పిల్ల ఇది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు డబ్బింగ్ అండి. దీంట్లో రజనీకాంత్ గారు హీరోగా చేశారు. చిరంజీవి గారి అవమరిది అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు అనమాట తమిళ్లో. తర్వాత లంకేశ్వరుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు చేసిన సినిమా. ఇందులో వచ్చేసి నట విజేత అని ఇంట్రడ్యూస్ చేశారు దాసరి గారు చిరంజీవి గారిని. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన అని కొండవీటి దొంగతో మళ్ళీ ఆయన టైటిల్ కార్డులో ఏ విధంగా వచ్చిందని మెగాస్టార్ అని. తర్వాత జగదగరుడు అదొక సుందరి ఇందులో సుప్రీం హీరో అనే కంటిన్యూ అయ్యారనమాట టైటిల్ కార్డులో అయితే. కొదమసింహం ఇది ఒక కౌబాయ్ సినిమా అండి. ఇది ఒక లెవెల్లో ఉంటుంది హాలీవుడ్ రేంజ్లో. మ్యూజిక్ కూడా ఒక లెవెల్ అండి అంతే. ఇంకా తర్వాత హిందీలో అండి చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ అయిన మొట్టమొదటి సినిమా ప్రతిబంధ్. తర్వాత రాజా విక్రమార్క ఇందులో మళ్ళీ మెగాస్టార్ ట్యాగ్ యాడ్ అయిందండి చిరంజీవి గారిని
చిరంజీవి గారిని మెగాస్టార్ అని మళ్ళీ టైటిల్ కార్డులో చూపించడం జరిగింది. తర్వాత స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఇందులో కంటిన్యూషన్ అయిందండి మెగాస్టార్ అని చిరంజీవి గారి బిరుదు. అలాగే గ్యాంగ్ లీడర్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇందులో మేచో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అని వచ్చేసింది. తర్వాత రౌడీ అల్లుడు చిరంజీవి గారి దీపాద్రి అభినయం సినిమా అండి. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అనమాట ఇది. తర్వాత ఘరానా మొగుడు అప్పట్లో 10 కోట్లు సాధించిన మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా ఇదేనండి, ఘరానా మొగుడు. తర్వాత హిందీ సినిమా ఆజ్కా గుండరాజ్ చేశారండి, గ్యాంగ్ లీడర్ డబ్బింగ్ ఇది హిందీలో. తర్వాత ఆపద్ బాంధవుడు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ముచ్చటగా 3వ సినిమా అండి. సినిమా చాలా ప్రశాంతంగా ఉంటుంది సినిమా చూసేటప్పుడు అయితే మాత్రం. తర్వాత ముఠా మేస్త్రి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. తర్వాత మెకానిక్ అల్లుడు మాస్ని క్లాస్ని టచ్ చేస్తూ సినిమాలు తీసుకుంటూ వెళ్ళారండి. తర్వాత ముగ్గురు మనగాళ్ళు ఇందులో చిరంజీవి గారు త్రిపాత్రాభినయం చేశారండి. తర్వాత ఎస్పి పరశురామ్. తర్వాత ది జెంటిల్మెన్ అండి, జెంటిల్మెన్ సినిమాని హిందీలో డబ్ చేశారు అనమాట. హిందీలో ఆయన చేశారు చిరంజీవి గారు, ద మెగాస్టార్ చిరంజీవి అని ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో కూడా. తర్వాత అల్లుడా మజాగా ఈవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక సినిమా ఆ ఘరానా చిరంజీవి అని. తర్వాత బిగ్ బాస్ అండి, ఇట్లా మైటీ మ్యాచ్ ఆఫ్ మెగాస్టార్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు చిరంజీవి గారిని బిగ్ బాస్లో. తర్వాత రిక్షా ఓడు మెగాస్టార్ చిరంజీవి నటించిన అని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత సిపాయి ఇది కన్నడ సినిమా అండి, ఇందులో కూడా చిరంజీవి గారి పేరు ముందు మెగాస్టార్ అనే యాడ్ అయిందనమాట. తర్వాత హిట్లర్ ఇందులో మెగాస్టార్ చిరంజీవి అని ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి కంటిన్యూషన్ అయిందనే చెప్పాలి. మెగాస్టార్ ఈ స్టైల్ చాలా అండి, ఇదా అంతే నేను చెప్పడానికి లేదు. మాస్టర్ సినిమాతో తీసుకొచ్చారు. ఇది అప్పట్లో ఒక ట్రెండ్ సెంటర్ అనుకోవచ్చు. ఈ టైటిల్ కార్డ్ కూడా అంతగా ఎక్కేసింది ఫ్యాన్స్కి అయితే. సూపర్ అండి, అంతే ఏం చెప్పడానికి ఏం లేదు మాటలు అయితే. ఇంకా చెప్పినా తక్కువ అనిపిస్తుంది. మాస్టర్ టైటిల్ కార్డ్ ఇది. తర్వాత బావగారు బాగున్నారా, తర్వాత చూడాలని ఉంది. తర్వాత మెగా చిరంజీవి నటించిన స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, అన్నయ్య సినిమా కూడా ఇదే టైటిల్ కార్డ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం చేంజ్ అయింది, కానీ ఇది ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. దాంట్లో ఉన్న కామెడీ టైమింగ్ సూపర్గా అనిపిస్తుంది ఈ సినిమాలో అయితే. ముందు కూడా చాలా చేశారు, ఈ సినిమాలో కొంచెం ఇదిగా అనిపిస్తుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది కామెడీ టైమింగ్కి అన్నయ్య సినిమాలో. తర్వాత హ్యాండ్సప్ ఇందులో గెస్ట్ రోల్ చేశారండి చిరంజీవి గారు, చాలా తక్కువ నిడిగా ఉంటుంది ఇందులో, చిన్న గెస్ట్ రోల్. తర్వాత మృగరాజు మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు. తర్వాత చిరంజీవి గారు శివునిగా మెప్పించిన సినిమా శ్రీ మంజునాథ. తర్వాత డాడీ, ఇంద్ర. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇందులో ఆయన డ్యాన్స్లకు ఫిదా. అలా తర్వాత ఠాగూర్ ప్రభుత్వంతో పరిచయించుకోవడం మెసేజ్ ఉన్న సినిమా అండి. తర్వాత అంజీ కోటి రామకృష్ణ దర్శకత్వంలో కంప్లీట్ గ్రాఫిక్స్తో వచ్చిన సినిమా ఇది అంజీ. దీనికోసం చాలా టైం కేటాయించారు. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇదో మాస్ కామెడీ ఎంటర్టైనర్. తర్వాత అందరివాడు, ఇందులో కూడా ద్విపాత్రాభినయం చేశారు చిరంజీవి గారు. తర్వాత జై చిరంజీవ. తర్వాత స్టాలిన్ పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత చేసిన సినిమా ఆయన. పద్మభూషణ్ అని యాడ్ చేసి మెగాస్టార్ చిరంజీవి అని యాడ్ చేసి చేశారనమాట స్టాలిన్ టైటిల్ కార్డులో. తర్వాత స్టైల్లో ఇందులో చిన్న గెస్ట్ రోల్ చేశారు. లారెన్స్ దర్శకత్వంలో చిన్న గెస్ట్ రోల్ చేశారు. తర్వాత శంకర్ దాదా జిందాబాద్. దీని తర్వాత చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చారు. తర్వాత మెగాధీరిలో చిన్న గెస్ట్ రోల్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, చిన్న గెస్ట్ రోల్ అంతే. తర్వాత బ్రూస్లీ, ఇందులో కూడా చిన్న గెస్ట్ రోల్ అండి అంతే.
ఫుల్ లెంత్ కాదు, చిన్న గెస్ట్ రోల్ ఉంటుంది బ్రూస్లీలో కూడా, రామ్ చరణ్ గారు నటించిన బ్రూస్లీలో కూడా. తర్వాత ఖైదీ నెంబర్ 150, దీంతో కంబ్యాక్ ఇచ్చారు చిరంజీవి గారు. బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే ఫుల్గా స్వింగ్లోకి వచ్చేసారు చిరంజీవి గారు. ఆ ఏజ్లో కూడా ఆ స్టెప్స్తో అలరించారని చెప్పేసి అందరి నోట ఇదే మాట. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అండి. తర్వాత చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సైనా నరసింహారెడ్డి. తర్వాత ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య. టైటిల్ కార్డ్స్ అన్నీ డిఫరెంట్గా అనిపిస్తూ వచ్చాయి ఈ టైంకి వచ్చేసేటప్పటికి. తర్వాత బోలా శంకర్, తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ కాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. దాని తర్వాత విశ్వంబర, మెగాస్టార్ విశ్వంబర. నూతన దర్శకులతో ఆయన ప్రయోగాలు చేస్తున్నారని చెప్పొచ్చు, ప్లస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారని చెప్పొచ్చు. బాబీ కొల్లితో కూడా తర్వాత సినిమా ఉందండి. ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆయన ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ని. ఈ వీడియో వీక్షించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చిరంజీవ.